తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గానికి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా రాయవరంలో జరుగుతున్నటువంటి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం రాజముద్రతో కొత్తగా వచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నిమిత్తం రాయవరంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక మాజీ మంత్రి కక్షపూరిత రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇసుక 6,000కు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 3,000కు అందించడం ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని సునీల్ కుమార్ తెలిపారు. 12% వసూలు చేసుకొని 12% కట్టే దాంట్లో మనం ఏవైతే వస్తువుల ద్వారా ఇతర కంపెనీలకు జిఎస్టీ కట్టామో ఆ జిఎస్టీని అంతా రాబట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో తెలంగాణలో 12% ఛార్జ్ చేయడం జరిగింది. మరి జిఎస్టీ వ్యవస్థలో ఈ రాష్ట్రంలో 12% వేస్తే పక్క రాష్ట్రాల్లో 12% వేయాలని ఇక్కడ ఖచ్చితంగా లేదు. 5% వేసుకోవచ్చు అనే నిబంధన ఉంది. మరి ఆ నిబంధనకు లోబడి రాష్ట్రంలో 5% 12% ఛార్జ్ చేస్తూ పక్క రాష్ట్రాన్ని మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, గుజరాత్ కానీ, పూణే కానీ, అహ్మదాబాద్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ ఎక్కడ రాష్ట్రంలో వ్యాపారం చేసినా 5% వేసుకునే వెసులుబాటు జిఎస్టీ మనకు కల్పించింది. మరి దాంట్లో భాగంగా ఇక్కడ 12% వేస్తూ పక్క రాష్ట్రంలో 5% ఛార్జ్ చేసి గవర్నమెంట్ కూడా టైం టు టైం చెల్లించబడుతుంది. కానీ కొంతమంది అత్యుత్సాహం వల్ల 5% కాదు నువ్వు 12% కట్టాలని చెప్పి 28 కోట్ల లెక్కబట్టి నేను కట్టాలని అడిగింది. నా ఇంటికి నాకు నోటీసులు పంపించిండ్రు. ఒక బాధ్యత గల వ్యక్తిగా సూర్యాపేట జిల్లా కోదాడ బాలాజీనగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం రాజకీయ దుమారాన్ని రేపుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 100 కోట్ల వ్యయంతో నిర్మించిన 362 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు ఇళ్లనైతే లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం 50 లక్షలు కేటాయించకపోవడం వల్ల ఇళ్లను అందుబాటులోకి రాలేదని మండిపడ్డారు. ఇక కరెంట్ లేదనే కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా లబ్ధిదారులను ఇళ్లలోకి వెళ్లనివ్వడం లేదని విమర్శించారు. ఇక ఖాళీగా ఉన్న ఈ ఇల్లు చెట్లు పొదలతో నిండి అసాంఘిక కార్యకలాపాలకు అయితే అడ్డాగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని, కమిషన్లపై అయితే ఆసక్తి చూపుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 532 డబుల్ బెడ్రూమ్లు దాదాపుగా 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గృహాల్ని 2023లో లబ్ధిదారుల ఎంపిక కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలో, ఆర్డీఓ గారి సమక్షంలో స్వతహాగా కెమెరాల మధ్యన ఎంపిక జరిగిపోయిన తర్వాత గృహప్రవేశాలు చేసుకోవటానికి కరెంటు లేదనే నెపంతో ఇవాళకి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఎక్కడికక్కడ శిథిలావస్థకి ఈ భవనాలని తయారు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఇదొక అడవి మాదిరిగా తయారు చేసి కంప, చెట్లమయం, అసాంఘిక కార్యక్రమాలకు ఒక నిలయంగా మారుస్తున్నారు. ఏంది దీని వెనక ఉన్న కారణం? ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జు కందుకూరి బాబు సమావేశం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పేదపూడి విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇక గ్రామంలో 2 వ్యక్తుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఘర్షణకు రాజకీయ పార్టీలను ఆపాదించడంపై కందుకూరి బాబు మండిపడ్డారు. సోషల్ మీడియా పేజీలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేస్తూ చిల్లర పోస్టులు పెట్టడం వైసీపీ నైజమని విమర్శించారు. వారి ఉచ్చులో పడి ప్రజలు మోసపోవద్దని, పోలీసు యంత్రాంగం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు, ఆ ఆర్థిక లావాదేవీలు కూడా తీరిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ, ఆ గొడవలో శ్రీనివాసులు మరియు జనసేన పార్టీ మండల కార్యదర్శి అయినటువంటి వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అది చాలా చిన్న సమస్య.
చిన్న సమస్య నాగేశ్వరరావుకి వెంకటేశ్వరులకి మధ్య జరిగింది. దీనిలో రాజకీయ కోణం కానీ మరే కోణం కానీ లేదు. అయినప్పటికీ గొడవ జరిగిన తర్వాత ఆ కోపంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంటి నుండి బయటికి కోపంగా వచ్చే సమయంలో స్లిప్ అయి ఇంటి మెట్లు జారి మెట్లు గుద్దుకొని చాలా స్వల్పమైన గీసకపోయి లాంటి దెబ్బలు తగిలి ఆ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒప్పుకోకపోయినప్పటికీ నాకేం తగలలేదన్నప్పటికీ వైసీపీ జిల్లా నాయకత్వం కావాలని కేవలం జనసేన పార్టీ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో అతన్ని ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసి దాన్ని పెద్దదిగా చూపించే ప్రయత్నం, నానా విధాలుగా దుర్భాషలాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ పెట్టడం జరిగింది. ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత ఫిలిం నగర్ లో పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాణా ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తనతో సన్నిహితంగా మెలిగి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని బాధిత మహిళ వాపోయింది. వివిధ కారణాలు చెప్తూ మొత్తం 1,30,00,000 వసూలు చేశాడని, వివాహ ప్రస్తావన రాగానే మాట మార్చి పారిపోయాడని మహిళ తెలిపింది. ఇక నిందితుడిపై అయితే బాధిత మహిళ ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు చేసిన ఫిలిం నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చలి తీవ్రతతో వణికిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైనట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఆ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక వైపుగా నెమ్మదిగా కదులుతుంది. ఇక శుక్రవారం సాయంత్రానికి శ్రీలంకలో హమ్మన్తోట అలాగే బట్టికోల మధ్యలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రేపు ఎల్లుండి తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చలి తీవ్రతతో వణికిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైనట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఆ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక వైపుగా నెమ్మదిగా కదలనుంది. ఇక శుక్రవారం సాయంత్రానికి శ్రీలంకలో హమ్మన్తోట అట్లనే బట్టికోల మధ్యలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీంతో రేపు ఎల్లుండి తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.